నేను దాదాపు 25 సంవత్సరాల నుంచి ఉంటున్న మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ. నేను అల్వాలో నివాసం ఉంటున్నా. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మైనంపల్లి హనుమంతరావు గారు ఎమ్మెల్యేగా నిల్చున్నారు. ఆయన కష్టపడే వ్యక్తి, కష్టం తెలిసే వ్యక్తి. నా వ్యక్తిగతంగా నాకు మంచి ఫ్రెండు. కనుక ఒక్కటే, ఆయన్ని మనం పిలిస్తే పలికి ఉదయం లేచి అర్ధరాత్రి అయినా పిలిస్తే వచ్చే వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు గారు. నా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా మన కష్టపడే వ్యక్తికి మనం ఓటేయాలి. మీ అపోజిషన్ నించున్నారు మల్లారెడ్డి గారు అల్లుడు. మల్లారెడ్డి గారు చాలా చెప్తారు, నేను పాలు అమ్మినా, నీళ్ళు అమ్మినా, బయట అమ్మినా, అన్నీ అమ్మినా అని చెప్తాడు. ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్లు, మెడికల్ సీట్లు అమ్ముతున్నారు. ఏం చేస్తున్నారండి? ఇంకా ఏం చేయగలుగుతారు? ఆయన ఎవరైనా సామాన్యులు, ఎవరైనా పేదవాళ్ళు, ఎవరైనా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాడా? ఫ్రీగా ఏమైనా టోటల్గా కూర్చోబెట్టి చదువు చెప్పిస్తున్నాడా? ఈరోజు డొనేషన్ సీట్స్ ఎంతమంది కడుతున్నారు, ఎన్ని కడుతున్నారు, ఎక్కడ కడుతున్నారు? ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు అందుబాటులో దొరికే వ్యక్తి ఎవరైనా ఉంటే అది మైనంపల్లి హనుమంతరావు గారు. కనుక దయచేసి మైనంపల్లి హనుమంతరావు గారు మీ అమూల్యమైన ఓటు ఒక్కసారి ఆయన చేసిన 5 సంవత్సరాలు వర్క్ చూసి ప్రతి ఒక్కరు కూడా నీళ్ళు నిండిపోతే దగ్గర కూర్చొని మొత్తం భోజనం చేయకుండా నించున్న వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు. కాబట్టి ఇంకొకసారి ఆయనకు ఓటు వేసి గెలిపించి ఈజ్ వర్కర్ని మనం గెలిపిద్దాం. కనుక పార్టీలతో సంబంధం లేకుండా వర్కర్ని మనం గెలిపిద్దాం. అపోజిషన్ పార్టీ ఎవరున్నారో ఒకసారి ఆలోచించుకోండి. అవతల వ్యక్తి మీకు అందుబాటులో ఉంటాడా, ఈయన అందుబాటులో ఉంటాడా? ఒకసారి ఆలోచించుకొని మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించి మీరు మైనంపల్లి హనుమంతరావు గారికి ఓటు వేయాల్సిందిగా కోరుతూ ఇట్లు మీ నటి కుమార్.